అందరికీ నమస్తే. నా పేరు నామల సురేంద్ర మాదిగ. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కొలింగుల మండలం నాయకునిగా వ్యవహరిస్తున్నాను. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు చూశాను. అలాగే నేను వచ్చిన 8 నెలల కాలంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎలా ఉంటుంది, జాతి కోసం ఇంతలా గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఇంత పోరాటం చేస్తారన్నది నేను అనుకోలేదు. నేను ఆశ్చర్యపోతున్నా. సో ఇంతకాలం నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి ఎందుకు రాలేదు, జాతి కోసం ఎందుకు నేను ఇంతవరకు ఆలోచన చేయలేదు, పోరాటం చేయాలని అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం ఎలాగుంటుందా అంటే, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపిస్తూ ఎంఆర్పిఎస్ కార్యక్రమాలకు నల్ల పాయింటు, తెల్ల సొక్క, మెడలో నల్ల కండువ, అంటే ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా కార్యక్రమం చేస్తుందో, సభలు వాళ్ళు ఎలాగ నిర్వహిస్తారో అలాగా ఎంఆర్పిఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలా నాయకులు కూడా మాదిగ కులానికి చెందినటువంటి వారందరూ కూడా ఒక మాస్ లీడర్ మాదిరి వస్తున్నారు మీటింగులకు. నల్ల పాయింట్, తెల్ల సొక్క, మెడలో నల్ల కండువ. సో ఇలా చూస్తూ ఉంటే నాకు ఎంఆర్పిఎస్ను జాతి కోసం నిరంతరం పనిచేయాలనిపిస్తుంది. అలా ఉంది ఎంఆర్పిఎస్ ఉద్యమం. కానీ చాలామంది, ఎంతోమంది ఎంఆర్పిఎస్ను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కొన్ని గ్రామాలలో నేను కూడా విన్నాను. అయినప్పటికీ నా జాతి ప్రజలారా, పెద్దలారా, గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఆయన జాతి ప్రజల కోసం ఇంత పోరాటం చేస్తారా అన్నది నాకు ఒక ఆశ్చర్యంగా ఉంది. జాతి ప్రజలారా, సో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, 2 రాష్ట్రాలలో ఉన్న మాదిగ ఉపకులాలందరూ కూడా గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో పని చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత ముందుకు రావాలి. యువత ముందుకు వస్తే మనం ఏ లక్ష్యాన్నైనా సాధించుకోగలుగుతాం పోరాటం చేసి. కానీ యువత బయటికి రావట్లేదు. యువత బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. సో మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం చాలా అద్భుతంగా ఉంది మిత్రులారా. ఎవరు కూడా వేరే విధంగా ఇంకొకలా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేస్తున్న నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, డబ్బులు సంపాదించు కోసం కాకోకుండా జాతి కోసం పోరాటం చేస్తున్నారు ఎంతోమంది ఎంఆర్పిఎస్ నాయకులు. కానీ అది ఆలోచన చేసి ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి రావాలని యువతను మరి ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను మిత్రులారా. సో మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై పూలే, జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, జై కాంచీరామ్, జై బాబు జగజ్జీవన్ రామ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.